Dear students, welcome back to our channel Uma Guides. నేను మీ ఉమా. సో నీట్ ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియో. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో వీడియో నీట్ రాస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ పేపర్స్ అప్లోడ్ చేశారు. సో nta.ac.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకి హోమ్ పేజ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మాక్ టెస్ట్ పేపర్స్, రెండు అభ్యాస్. ఈ రెండు కూడా అప్లోడ్ చేశారనమాట. సో మాక్ టెస్ట్ క్లిక్ చేస్తే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్స్ వస్తున్నాయి. సో మనం ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకొని అటెంప్ట్ చేయొచ్చు. సో బయాలజీ చూస్తే కొన్ని ఎన్సీఆర్టీలో లేనటువంటి క్వశ్చన్లు, కొంత డిలీట్ చేసినటువంటి సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అవి వదిలేసి మిగతాటి చేసుకోండి. ఓకే, సో మిగతాటి అయితే కొంత ఈజీగానే ఉన్నాయన్నమాట. సో ఇక అభ్యాస్కి వెళ్ళి చూస్తే సో ఎన్టీఏ యాప్ కూడా ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు మాక్ టెస్ట్లు వస్తూ ఉంటాయి. ముందు అనుకున్నట్టుగానే 3 సబ్జెక్ట్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం టైంలో రాయొచ్చు అనమాట. సో ఆన్లైన్ సిబిటి మోడ్లో రాసుకోవాలి. సో కట్ ఆఫ్ సిలబస్ ఉన్నటువంటిది అది స్కిప్ చేసుకోండి. తర్వాత అభ్యాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాప్టర్ వైజ్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో కొంచెం మనకి అర్థమవుతుంది అనమాట. 70 to 80% సిలబస్ మీకు కంప్లీట్ అయ్యే ఉంటుంది. అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇంకా మీకు సిలబస్ కంప్లీట్ కాకుండా ఉంటే షెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే ఓల్డ్ సిలబస్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే న్యూ సిలబస్. సిలబస్ కానటువంటి వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. సిలబస్ అయిపోయినటువంటి వాళ్ళు ఎన్ని మాక్ టెస్ట్లు ఎక్కువ రాస్తే అంత మంచిది. మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోండి. ఓకే, ప్లాన్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకోండి. బయాలజీ కోసం ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైన్ బై లైన్ ఎన్సీఆర్టీ చదువుకోవాల్సిందే. తర్వాత కెమిస్ట్రీ కూడా మనము ఇనార్గానిక్కి ఇది ఎన్సీఆర్టీని డిపెండ్ అవ్వాలి, చదువుకుంటే మంచిది ఎన్సీఆర్టీ. సో మనకి వాళ్ళు అభ్యాసంలో ఇచ్చినటువంటిది, తర్వాత క్వశ్చన్లలో ఇచ్చినటువంటిది చూస్తే పేపర్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనము అంచనా వేసుకుంటే ఏదైతే 24, 23, 22, 21 నుంచి ఉన్నటువంటి పేపర్ లాగానే ఉండవచ్చు. 25లో ఉన్నటువంటి టఫ్నెస్ అంతా ఉండకపోవచ్చు మేబీ. ఓకేనా, సో మీరు ఒకసారి ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ అనేది కొంచెం అటెంప్ట్ చేసుకోండి. తర్వాత అభ్యాసంలో కూడా సిలబస్ ఎలా ఉందో చూసుకోవచ్చు. తర్వాత ఫిజిక్స్ కూడా అంత లాస్ట్ ఇయర్ వచ్చినంత టఫ్గా అయితే కనపడడం లేదు. సో జాగ్రత్తగా అటెంప్ట్ చేసుకోండి. తర్వాత ఆర్గానిక్ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్సే కనిపిస్తూ ఉన్నాయి. సో అదొకసారి మీరు చూస్తే మీకు ఒక పేపర్ ఎలా ఉంటుంది అని అంచనా వేసుకోవడానికి ఎన్టీఏ వెబ్సైట్కి వెళ్ళి అభ్యాస్ కానీ మాక్ టెస్ట్ కానీ రాస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో కొంత ఎన్సీఆర్టీ నుంచి అవుట్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా ఒక 3-4 కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఓకే, సో అవి అవుట్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ ఇస్తారా అని కాదు. ఒకవేళ ప్రిపేర్ అవ్వగలిగిన వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్లో చెప్పుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్ అట్లీస్ట్ 10 yearsకి ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే సో క్వశ్చన్స్ ఇన్ని పేపర్లు చూసినప్పుడు మనకు ఏ చాప్టర్ నుంచి ఏ సబ్జెక్ట్లో ఎక్కడ ఏ టాపిక్ నుంచి రిపీటెడ్గా మనకి కన్సిస్టెంట్గా మనకు వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ టాపిక్ మీద గ్రిప్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఆ చాప్టర్లోకి వెళ్ళగానే ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది, సో దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలని ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకోండి. సో అదేవిధంగా వీలైనండి మాక్ టెస్ట్లు అయితే రాయండి అనమాట. సో మనం చూస్తున్నటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి పేపర్ ప్రకారం
చూస్తే 25 అంత టఫ్ గా ఉండకపోవచ్చు. సో గత 21, 22, 23, 24 పేపర్ లాగా కొంతవరకు ఉండొచ్చు. అంటే ఈజీ టు మోడరేట్ పేపర్ ఉండొచ్చు, మరి హై లెవెల్ టఫ్ కాకుండా. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనేది జేఈ మెయిన్స్ కన్నా అడ్వాన్స్ కన్నా చాలా 10 times టఫ్ వచ్చింది అని అందరూ అనుకున్నారు. సో ఆ విధంగా అయితే ఈసారి ఉండకపోవచ్చు. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈజీటీ కూడా మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఓకేనా? సో పేపర్ ఎలా వచ్చినా కూడా మనం ప్రిపేర్ అయితే అయి ఉండాలి. పేపర్ టఫ్ వస్తే అందరికి టఫ్ ఉంటుంది, ఈజీ వస్తే అందరికి ఈజీ ఉంటుంది. సో నీ బెస్ట్ నీకు ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి మార్క్ టెస్ట్ అభ్యాసం చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే.